టైలర్స్ అందరికీ ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేయటం. ప్రజెంటు ఇప్పుడు ట్రెండ్ను బట్టి మనం ఎలా మార్చుకోవాలి అన్నది, మనం లోడింగ్ విధానంలో పైపింగ్ ఎలా వేయాలన్నది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను. దాన్ని 4 లక్షల పై మంది చూసి ఎంతోమందికి కుట్టి ఇప్పటికీ మెసేజ్ పెడుతున్నారు. ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీ అందరికీ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఈ వీడియో బేసిక్గా పైపింగ్ వేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయి ఉన్నారు కదా, అందరూ కూడా ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క అసలు పైపింగ్ ఎలా తయారు చేయాలనేది ఒక వీడియో చేయండి అని. ఓకే, చిన్న వీడియో అయినా మీకు హెల్ప్ అవుతుంది, ఎంతో కొంతమంది కన్నా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఇక్కడ 1 మీటర్ క్లాత్ అయితే నేను గోల్డ్ క్లాత్ తీసుకున్నాను. పైపింగ్ కోసం దాదాపు ఒక టాన్ అయితే తెప్పిస్తుంటాను నేను, కలర్కి ఒకటి. ఇందులోనే షేడ్స్ ఉంటాయి కదా, అలాగా. ఇప్పుడు దీన్ని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ క్రాస్గా వేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకొని పైపింగ్ కోసం క్లాత్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో జస్ట్ ఒక చిన్న పీస్ అయితే కట్ చేసేసుకుంటే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ఆ కార్నర్స్ అడ్డం లేకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఈ మెథడ్లో ఇలాగ సెంటర్లో ఫింగర్ వేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి మనం క్లాత్లు అనేది రెడీగా పెట్టుకోవడం వల్ల మనం ఎప్పటికప్పుడు పైపింగ్ అనేది ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట, మనకి చిన్న పీస్ కూడా ఇందులో వేస్ట్ అవ్వదు. ఇలాగ మనం ఫోల్డింగ్ వేసుకున్నాక ఇక్కడ అన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని మనం ఇక్కడ లూజ్ కుట్టు వేసేసుకోవాలి. బార్కి లూజ్ కుట్టు వేయడం వల్ల మనం మధ్యలో ఉప్ప తీసుకోవడానికి అవుతుంది. ఈ మెథడ్ మీకు ఆల్రెడీ వచ్చు అంటే స్కిప్ చేసేసేయండి వీడియో. లేదు అక్క మేము నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని కొత్తవారు ఉపయోగపడుతుంది అంటే వీడియో చూసేసేయండి. కొన్ని టిప్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి. పైపింగ్ అయినా సరే ఫస్ట్ బేస్ నేర్చుకుంటే మనం ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇలా ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసాక ఇక్కడ చూడండి, ఇట్లా కార్నర్లో ఉంది కదా, ఈ క్లాత్ అయితే నేను తీసేస్తున్నాను. ఇది వేస్ట్ అవ్వదండి, ఇది కూడా మనం ట్యాజిల్స్కి పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనం బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ డోరీ కడతాం కదా, ఆ డోరీకి కింద ట్యాజిల్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఉంచేసి ఇలాగా కట్ చేసేసుకొని మనం తీసేసుకోవాలి. ఇది కూడా మన పైపింగ్కి యూజ్ చేసేదే. ఇంకా చెప్పాను కదా, ఇందులో చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ఈ బేసిక్ పైపింగ్ మీరు నేర్చుకుంటే డ్రెస్సులు స్టిచ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి లోడింగ్ పద్ధతిలో మనం ఫ్రాకులు కుట్టవచ్చు. అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ ఫర్ డేకి మనం ఎన్ని బ్లౌజులు కుట్టాలో ఆ బ్లౌజెస్లో మనకి గోల్డ్ కలర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో మనం చూసుకొని ఒకేసారి పైపింగ్ కనుక రెడీ చేసి పెట్టేసుకుంటే చక్కగా మీరు వరుసన బ్లౌజెస్ ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లాగా నేను స్టిచ్ అయితే ఉప్ప తీసేసి ఈ విధంగా క్లాత్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇవి ఇప్పుడు 1 by 1 అన్ని జాయింట్ వేసుకుంటూ పైపింగ్ రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు కొత్తవారు ఇప్పుడు నన్ను వీడియోస్లో అడుగుతున్నారు, అక్క మేము ఇంప్రూవ్ అవ్వాలి వర్క్ అంటే ఎలాగ మాకు వర్క్ రావాలంటే ఇలాంటివి మీరు నేర్చుకొని పాటించి చూడండి, మీకు వర్క్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదిగోండి, ఈ సైడ్స్ అంచు ఉంటుంది కదా, ఇది కూడా కట్ చేసేసేయండి. మనకి అది కట్ చేసేస్తే అంచు అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి లావుగా లేకుండా సమానంగా వస్తుంది. జాయింట్ దగ్గర కూడా మనకి సమానంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 2 పీసెస్ ఇలాగా కలిపేసి క్రాస్గా జాయింట్ చేసేసుకోండి. ఇలాగ అన్నీ కూడా మనం ఎంత పైపింగ్ అయితే రెడీ చేయాలనుకుంటున్నామో ఆ మొత్తం కూడా జాయింట్ వేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లౌజు టక్కున వెంటనే ఇంకా రెడీగా ఉంటుంది కాబట్టి పైపింగ్ వెంటనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇందులో సిల్వర్ ఉంటుంది, మనకి ఏమేం కలర్స్ కావాలో అవి రెడీ చేసేసుకుంటే ఈరోజు కుట్టాల్సిన వాటి వరకు మనకి ఎన్ని కావాలి, సిల్వర్ కావాలా గోల్డ్ కావాలా అలా చూసుకొని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మిగిలిన ప్రాబ్లం లేదండి, మనం మ్యాక్సిమం అన్నిటికీ కూడా గోల్డ్ సిల్వర్ ఇట్లా వస్తాయి కాబట్టి మనం మిగిలిన చిన్న ముక్కైనా వేరే బ్లౌజ్కి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదిగో చూసారు కదా, వరుసగా ఈ విధంగా మనకు కావాల్సినంత స్టిచ్ చేసి ఇదిగోండి ఈ క్లాత్ అనేది సెంటర్ చేసేసుకోవాలి. సెంటర్ చేసేసుకొని ఇక బార్కి మనం స్టిచ్ చేసేసుకోవడమే. ఇది ఎట్లా అన్నది మీకు జూమ్లో చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇదిగోండి, పైపింగ్ థ్రెడ్ తీసుకొని నేను ఇక్కడ 12 నెంబర్ యూజ్ చేస్తున్నాను. 10, 12 ఇలా నెంబర్స్ ఉంటాయి. నాకైతే 12 నెంబర్ నాకు సరిపోతుంది. అంటే మ్యాక్సిమం పైపింగు
నైస్గా కనిపిస్తుంది, సరిపోతుంది. కస్టమర్ లైక్ చేస్తున్నారు, ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనం పైపింగ్ థ్రెడ్ తీసుకున్న క్లాత్కి సమానమైన సెంటర్లో పెట్టేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది ఆల్రెడీ పాదం సెట్టింగ్ ఉంటుంది, మన ఓల్డ్ వీడియోస్లో చూడండి. పాదం చిన్న సెట్టింగ్ వల్ల పైపింగు మనం ఇట్లాగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇక సమానమైన ఖర్చుతోటి మనం ఇట్లాగే పైపింగ్ మీద పడకుండా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి మనం పైపింగ్ అనేది రెడీ చేసేసుకోవాలి. ఇలా ఈ వీడియోస్ చూసి పైపింగ్ నేర్చుకొని ఎంతోమంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్ చూసి మీరు ఎంకరేజ్ అయ్యి మీరు వర్క్ ఇంప్రూవ్ చేసుకోండి. మనం ఇలాంటి మెలకువలు నేర్చుకొని స్టిచ్చింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఎంప్లాయీ బయటికి వెళ్ళి ఎంత అమౌంట్ సంపాదించవచ్చో అంత అమౌంట్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా అప్డేట్ అవుతూ వర్క్ నేర్చుకొని అంతే ఎంప్లాయ్మెంట్ ఎలా వర్క్ చేస్తారో అలాగే మనం సమానంగా వర్క్ చేస్తూ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇప్పుడు పైపింగ్కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. మీరు చూసి నేర్చుకొని మంచిగా మీరు కస్టమర్కి స్టిచ్ చేయండి. ఇలాగా మనం రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ సమానంగా ఉండేటట్లు ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసేయాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని చక్కగా ఈక్వల్గా కట్ చేసి రెడీ పెట్టేసుకోండి. మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ రెడీ చేసుకొని మీరు ఈరోజు ఇన్ని బ్లౌజెస్ కుట్టాలి అనేసి మీరు మార్నింగ్ స్టార్ట్ అవుతారు కదా. స్టార్ట్ అయినప్పుడు మీకు ఇలా పైపింగ్ రెడీ చేసుకుంటే మీకు మగ్గం వర్క్స్కి నార్మల్ పైపింగ్ బ్లౌజెస్కి ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అలాగే మీరు ఒక అమౌంట్ కూడా చూడొచ్చు అనమాట. మీరు ఒక బ్లౌజ్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది కదా, పైపింగ్ వేస్తే మనకి ఎక్స్ట్రానే అమౌంట్ వస్తుంది. అట్లాగా ఒక రోజుకి మీరు మంచి అమౌంట్ చూడొచ్చు. ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం చూసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంటి వర్క్ చేసుకుంటూ మీరు ఇట్లా మళ్ళీ ఒక సైడు ఒక ఇన్కమ్ అనేది మీరు గెయిన్ చేస్తూ మీకంటూ ఒక రెస్పెక్ట్ వస్తుంది. మీరంటూ ఒక వర్క్కి మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఇలాగ మీకు సిల్వర్ కావాలంటే సిల్వరు, గోల్డ్ కావాలంటే గోల్డ్, ఇక కలర్స్ కావాలంటే కలర్స్ రెడీ చేసేసుకొని మగ్గం వర్క్ బ్లౌజెస్కి, మనం కంప్యూటర్ వర్క్కి, నార్మల్ బ్లౌజెస్కి మంచిగా అయితే అన్నిటికీ వేస్తే మీకు మంచి ఫినిషింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం పోస్ట్ చేస్తున్న వీడియో. మన ఛానల్ నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చుంటే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.